తెలంగాణ సర్కార్ హైదరాబాద్లో ప్రవేశపెట్టిన బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ స్కీమ్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించేదిగా ఉందని అభిప్రాయపడింది. అక్రమంగా నిర్మాణాలు నిర్మిస్తుంటే వాటిని ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుంటే ఇక ప్లాన్ నియమ నిబంధనలు ఎందుకని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలకు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని అభిప్రాయపడింది. బీఆర్ఎస్ పథకం సాహేతుకం కాదని వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేసింది. కనీసం ఫైర్ ఇంజన్లు కూడా వెళ్లలేని విధంగా నిర్మించిన భవనాలకు ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. ఈ అంశాలన్నింటినీ ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇటు భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు ముగియడంతో మరోసారి గడువును పొడిగిస్తారా లేదా అనేది సందిగ్ధంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అందిన 49,000 దరఖాస్తుల్లో 18,000 దరఖాస్తులు అనర్హంగా తేల్చారు. మిగిలిన 31,000 దరఖాస్తులను పరిష్కరించేందుకు కొంత స్పష్టత రావాల్సి ఉంది. రెవెన్యూ అధికారులు ఎక్కువ శాతం మంది ఇటీవల జరిగిన ఎన్నికల విధులకు వెళ్లారు. అందుకే భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలేకపోయామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో 3 నెలల గడువు కావాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించామని ఇకపై పొడిగించే అవకాశం లేదంటున్నారు ఉన్నతాధికారులు. ఒకవేళ గడువు పొడిగించాల్సి వస్తే అది సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.